నమస్కారం. సంఘసేవ న్యూస్ ఛానల్లో ఎందరో మహానుభావుల ప్రోగ్రాంకి ఈరోజు మేము స్వీకారం చుట్టాం. ఈ ప్రోగ్రాంకు ఆదరిస్తున్న ప్రతి మా ప్రేక్షకులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాంను సహకరించిన నా మిత్రుడు మన ప్రజాసేవ సమితి ప్రధాన కార్యదర్శి హరి యాదవ్, అలాగే మా యాంకర్ మన ప్రజాసేవ సమితి ఉపాధ్యక్షులు నరసింహ గారు, సంఘసేవ న్యూస్ ఎడిటర్ మెహమూద్ ద్వారా మీకు చక్కగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ ప్రోగ్రాంను మీ అందరి ఆదరణ, మీ అందరి సలహాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. సంఘసేవ న్యూస్ కి స్వాగతం. నేడు మనం ఎందరో మహానుభావుల ప్రోగ్రామ్ లో ఉన్నామండి. ఈ ప్రోగ్రామ్ సంఘసేవ ప్రేక్షకులకి ఎంతో ప్రేక్షకాదరణ పొందినటువంటి ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మన కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే మహిళా కోలాట బృందం క్రియేషన్, అలాగే డాన్స్ స్కూలు, అలాగే టీచరు, హెడ్ మాస్టరు, అలాగే కొన్ని యాక్టివిటీస్ చేసినటువంటి మహిళ, ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె గురించి ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆమెను బండి మల్లిక, ఆమెను మీ ముందుకు తీసుకొస్తుంది సంఘసేవ న్యూస్. చెప్పాం కదండి, బండి మల్లిక గారు మేడం గారు, ఆవిడ టీచర్ గా పనిచేస్తూ అలాగే సావిత్రిబాయి పూలే మహిళా కోలాట బృందానికి క్రియేటర్ గా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేశారండి. ఆమె ఏమేమి కార్యక్రమాలు చేశారో ఆమె వాటిలో తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, మా సంఘసేవ న్యూస్ తరఫున మొట్టమొదటి మహిళగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. చాలా ధన్యవాదాలండి. మొదటగా మా సంఘసేవ న్యూస్ ప్రేక్షకుల కోసము మీ కుటుంబ నేపథ్యం గురించి. నమస్కారం అండి అందరికి. నా పేరు బండి మల్లిక. నేను వచ్చేసి కర్నూలులో నా ఎడ్యుకేషన్ అంతా జరిగింది. మా హస్బెండ్ పేరు వచ్చేసి రామదాస్. నాకు ఒక అబ్బాయి పేరు సాయి రిత్విక్ అండి. మేడం, మీరు సావిత్రిబాయి పూలే మహిళా కోలాట బృందానికి క్రియేటర్ కదా? అవునండి. అది ఏ విధంగా వచ్చింది మీకు ఆ థాట్? యాక్చువల్ గా స్కూల్లో నేను రవీంద్ర స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తాను నేను. సో చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారు వచ్చేసి సంగీతం నేర్పించేది. దాని పక్కన బామాజీ గారు కూచిపూడి నృత్యం నేర్పించేవాళ్ళు. సో అమ్మమ్మ దగ్గర సంగీతం నేర్చుకోకుండా కూచిపూడికి వెళ్ళి నేర్చుకునేదాన్ని. సో అలాంటి ఇంట్రెస్ట్ తో స్కూల్లో చేరిన తర్వాత పిల్లలకు నేర్పించడం వలన, దాని తర్వాత కొద్దిగా ఆ కళలంటే ఆసక్తిగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల స్కూల్ ఒక 2 సంవత్సరాల కిందటి నుంచే నేను డ్రాప్ అయిపోయి ఇలా ఇంట్లో ఉండడం వల్ల తర్వాత ఈ కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్ గా కాబట్టి ఈ కోలాటంలో ప్రారంభించాలని ఇంట్రెస్ట్ కలిగి దీన్ని స్థాపించడం జరిగిందండి. అలాగే మేడం, మీరు స్కూల్లో పనిచేశారు. ఏ స్కూల్లో పనిచేశారు, ఎప్పుడు పనిచేశారు? నేను యాక్చువల్ గా 2000 లో ఆ ఇయర్ లోనే ఆగస్ట్ లో రవీంద్ర స్కూల్లో జాయిన్ అయినా అండి. యాక్చువల్ గా ఒక కేజీ టీచర్ గా జాయిన్ అయ్యాను. తర్వాత ఇన్ఛార్జ్ గా, తర్వాత ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తానండి అక్కడ. మరి ఇప్పుడు కొనసాగుతున్నారా లేకుంటే డ్రాప్ అయ్యారా? ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ డ్రాప్ అయిపోయి నేను నార్త్ ఇండియా గ్లోబల్ వార్మింగ్ లో ఆన్లైన్ క్లాసెస్ చేస్తున్నాను ప్రెసెంట్ కూడా. ఆ స్కూల్లో ఉన్నప్పుడు మీరు స్పెషల్ యాక్టివిటీస్ ఏం చేసేవారు? స్పెషల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు కల్చరల్ డిపార్ట్మెంట్ కి ప్రతి ఒక్కటి కూడా అంటే డాన్సెస్ గానీ, పిల్లలకు క్విజ్ గానీ, ఆ తర్వాత వచ్చేసి అబాకస్ అని ఇలాగా వాటిపైన గానీ, డ్రాయింగ్ పైన గానీ అన్నిటిపైన కూడా పిల్లలకి బాగా కొంచెం నేర్పించేదాన్ని. అంటే ఓన్లీ ఫెస్టివల్స్ కే చేపిస్తున్నారా? ఫెస్టివల్స్ కే కాదండి, ప్రతిసారి కూడా ఏ ఈవెంట్ కూడా జరిగేటప్పుడు కూడా అవి అలాగా కంటిన్యూగా ఇయర్ అంతా కూడా ఏదో ఒకటి యాక్టివిటీస్ నేర్పించేదాన్ని. ఎంతమంది పిల్లలకి అప్పుడు నేర్పించారు? దాదాపుగా స్కూల్ లెవెల్ అంటే కూడా ప్రతి యాన్యువల్ డే కి మినిమం గా 300 to 500 పిల్లలు నేర్పించేదానండి. అది కూడా ఏ డాన్స్ మాస్టర్ కూడా లేకుండా నేను సింగిల్ గా ఒక్కదాన్ని అన్నిట్లో చేసేదాన్ని. అంటే మీరే ఓన్ గా డాన్స్ మాస్టర్ అంతా మొత్తం డాన్స్ కూడా నేర్పించడం మొత్తం అంతా నేనేనండి.
నాకు సార్ గారు ఉన్నారు కదా, ప్రభాకర్ రెడ్డి సార్ గారు, సార్ సజెషన్స్ ఇచ్చేవారు. ఓన్లీ సింగిల్ నేనే చేసేదాన్ని. అంటే 10th క్లాస్ పిల్లల వరకు మీరే? 10th వరకు, నర్సరీ పిల్లల దగ్గర నుంచి 10th క్లాస్ వరకు. స్కూల్ డే యానివర్సరీస్ ఇట్లాంటివి మొత్తం ఏ ఈవెంట్స్ వచ్చినా కూడా నేనే. ఈ కృష్ణాష్టమి ఈవెంట్స్ ఏ వచ్చినా మీరే చేస్తారు? ఏవైనా కూడా, సంక్రాంతి అని, అట్లా తద్దని, స్కూల్ ఫెస్టివల్ గా ఇలా పెట్టుకొని చాలా ఫెస్టివల్స్ అన్ని కూడా అలాగా చేసేవాళ్ళం. అంటే స్కూల్ వరకే చేస్తున్నారా మేడం? బయట కూడా మీరు ఏదో డాన్స్ స్కూల్ పెట్టినారని? డి డాన్స్ స్టూడియో పెట్టినామండి పిల్లలకి. దాంట్లో కూడా చాలా మంది పిల్లలకి సాయి భరత్ మాస్టర్ ఆధ్వర్యంలోనే పిల్లలకు ఉచితంగా కూడా శిక్షణ ఇవ్వబడుతుందండి అక్కడ కూడా. అంటే స్కూల్ రన్ అవుతుందా మేడం? రన్ అవుతుందండి ప్రెసెంట్ ఇప్పుడు కూడా. ఆ స్కూల్ అడ్రస్ మా ప్రేక్షకులకు చెప్పండి. గాంధీ రోడ్ లో విద్యాసాగర్ హాస్పిటల్ ఉంది కదండి, దానికి ఆపోజిట్ లో డి డాన్స్ స్టూడియో అని అక్కడ ఉందండి. అది ఎప్పుడు స్థాపితం చేశారు? లాస్ట్ ఇయర్ అండి, దాదాపుగా సంవత్సరం అవుతుంది దగ్గరగా. మీరు సావిత్రిబాయి పూలే కోలాట బృందం ఇప్పటి వరకు ఎంత మంది మీ దగ్గర, మీరు క్రియేటర్ లో కదా, ఎంత మంది మీ దగ్గరకు వచ్చి నేర్చుకున్నారు? అంటే ఇక్కడ ఏంటంటే సమిష్టి కృషి అండి. ఇక్కడ ఒక ఇండివిజువల్ టీమ్ అని లేదు, అన్ని గ్రూప్స్ కలిపి ఒకే ఫ్యామిలీ లాగా, అంటే సావిత్రిబాయి పూలే అని చెప్పేసి మహిళలందరూ ఒకే కుటుంబం లాగా ఉండేసి ఒక కార్యక్రమం ఏదైనా చెయ్యాలి అన్న ఉద్దేశంతో దీన్ని స్థాపించాము. సో ఫస్ట్ వచ్చేసి మేము అరుణాచలం వెళ్ళినప్పుడు 111 మందితో చేసాము. ఆ తర్వాత వచ్చేసి 220 మందితో చేసాము. తర్వాత వచ్చేసి లాస్ట్ టైం వచ్చేసి ద్వారకా తిరుమలకు 250 మందితో చేసాము. అంటే ఫస్ట్ అరుణాచలమే మీరు వెళ్ళడం కూడా? ఫస్ట్ అంటే ఇండివిజువల్ గా గ్రూప్స్ ఉన్నాయి, అలా లేకుండా ప్రొద్దుటూరు మహిళలు అందరూ కలిసి ఒకే మూకుమ్మడిగా ఉండి చేద్దాము అన్న కార్యక్రమాన్ని చేసుకుంటూ ఇలా చేస్తున్నాం. అది గిరి ప్రదక్షిణ ఏదో చేశారు అరుణాచలంలో, అదే కదా మీ సావిత్రిబాయి పూలే? అది ఫస్ట్ మొదటిగా అదే. దానికి గానే భారత్ టాలెంట్ బుక్ ఆఫ్, తర్వాత వచ్చేసి అమెరికా సంస్థ అయినటువంటి తానా బుక్ రికార్డు కూడా సాధించడం జరిగిందండి. అవార్డ్స్ గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. ఇది ఫిబ్రవరి నెలలో అందరం మహిళలము అనుకొని మూకుమ్మడిగా వెళ్ళాలని చెప్పేసి సాయి భరత్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా కోలాటం నేర్చుకొని ఒక వారం లోపలనే ఇదంతా కూడా ప్రోగ్రామ్ గురించి అంతా డిస్కషన్ చేసుకొని జరగడం వెళ్ళింది. 111 మంది మహిళలతో 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేశాము. అంటే ముందు రోజు సాయంత్రం 6ంటికి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 5ంటికి అంతా అయిపోయింది. కోలాటం వేస్తానే అన్నమయ్య కీర్తనతో, శివనామ స్మృతితో కోలాటం చేస్తూనే కంటిన్యూగా ఎక్కడ ఆగకుండా చేసుకుంటూ వెళ్ళాం. అందులో భాగంగా 6 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళు కూడా పాల్గొన్నారండి. అరుణాచలం ప్రోగ్రాం తర్వాత మళ్ళీ మహిళల ఉత్సాహంతో మన జూన్ మంత్ లో ద్వారకా తిరుమల వెళ్ళడం జరిగింది. అందులో దాదాపుగా 250 మంది చిన్నపిల్లలతో పెద్దలతో అందరితో కలిపి దశావతారాలు కోలాటం చేశాము. ఇది మన 2 రాష్ట్రాలలో ఈ జానపద నృత్యాన్ని ఎవరు కూడా చేయలేదు కోలాటంలో. సో దానికి చేసినందుకు గాను మనకి ఇక్కడ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది మేము సాధించడం జరిగింది. అలాగే మేడం, మీరు అరుణాచలంలో చేసినందుకు మన ప్రొద్దుటూరు నుంచి ఎవరన్నా సత్కారం చేయడం కానీ అట్లాంటివి జరిగింది? చేశారండి. మన ప్రజాసేవ సమితి అని చెప్పేసి వాళ్ళు ప్రెసిడెంట్ వచ్చేసి అయ్యూబ్ ఖాన్ గారు, తర్వాత ప్రధాన కార్యదర్శి హరి, ఆ తర్వాత యాంకర్ నరసింహుల గారు, అందులో నేను కూడా ఉపాధ్యక్షుని. ఓకే అండి. మీరందరూ సహకారంతో కూడా మమ్మల్ని పిలిచి అభినందించి మమ్మల్ని కూడా ఇలాగా సత్కరించారండి. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ప్రజాసేవ సమితి వాళ్ళకి. మేడం, ఇప్పటి వరకు మీరు పుణ్యక్షేత్రాల్లో చేశారు కోలాటం, మీ కోలాటం. ఇంకా తిరుమల, ఇట్లా శ్రీశైలం ఇట్లా ఉన్నాయి, అక్కడ దేవస్థానాల్లో కూడా చేయాలని ఏమన్నా మీ ఆలోచన? నాకు చాలా ఆలోచన ఉందండి. చెప్పాలంటే ఈ ప్రొద్దుటూరు మహిళలతో చాలా పెద్ద కార్యక్రమాన్ని చేయాలని ఉంది. నెక్స్ట్ 555 మందితో ఒక జయహో ధరణి అనే రికార్డు చేయాలని ఉంది. ఆ తర్వాత 3000 మందితో లిమ్కా బుక్ రికార్డు కూడా చేయాలని నాకు చాలా కోరిక అండి. తిరుమలలో కూడా మీకు అవకాశం వస్తే? తిరుమలలో అవకాశం వస్తే ఖచ్చితంగా మా మహిళలతో అందరితో కలిపి చాలా పెద్దగా ప్రోగ్రామ్ ని చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి దయతో కూడా కోరుకుంటున్నామండి. ఇప్పటి వరకు ఎన్ని క్షేత్రాల్లో మీరు ప్రదర్శించారు? దాదాపు చాలా క్షేత్రాల్లో చేశామండి. వంటిమిట్ట, ఆ తర్వాత వచ్చేసి మహానంది, యాగంటి, శ్రీశైలం, ద్వారకా తిరుమల, తర్వాత వచ్చేసి తాళ్లపాక, నందలూరు, ఇలాగ చాలా టిటిడి కార్యక్రమాలే మేము చాలా చేశామండి. ఫ్యూచర్ లో కూడా చేయాలని అనుకుంటున్నారు?
ఫ్యూచర్ లో కూడా చాలా చేయాలని అనుకుంటున్నానండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేము ఒక సేవ అని పెట్టుకున్నాం కాబట్టి ఒక ఆధ్యాత్మికంగా వెళ్తూ చాలా చేయాలని అనుకుంటున్నాం. అలాగే మేడం, ఈ కోలాట బృందంలో మీకు ఫుల్ సపోర్ట్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు? చాలా మంది ఉన్నారండి నా టీమ్ లో సపోర్ట్ చేసే వాళ్ళు. సో అందులో భాగంగా నా క్లోజ్ ఫ్రెండ్ తను వచ్చేసి గౌతమి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక లెక్చరర్ గా కూడా వర్క్ చేస్తున్నారండి. తను వచ్చేసి నాగమన్ మేడం గారు. ఆవిడ ఉంటే పిలుస్తారు మేడం? కంపల్సరీగా అండి మేడం. నాగమన్ మేడం గారు నాకు చాలా ఫుల్ సపోర్ట్, నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ కూడా కోలాటంలో నుంచి పరిచయం అయ్యారు. సో తను వచ్చేసి గౌతమి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఎలాంటి ప్రోగ్రామ్ అయినా కూడా తను నాకు ఫుల్ సపోర్ట్ అన్నమాట. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలా ప్లాన్ చేసుకోవాలి, నెక్స్ట్ ప్రోగ్రామ్ కి కాన్సెప్ట్ ఏంటి అన్న దాంట్లో ప్రతిదీ తను నాకు తోడుండి అన్నిటికీ సహకరిస్తారు. నమస్కారం అండి, నా పేరు భూమిరెడ్డి నాగమణి దేవి. మల్లికా మేడం గారు స్థాపించిన మహిళా కోలాట బృందం 2022లో స్థాపించారు. సో నాకు ఫస్ట్ నుంచి కూడా కళలు అంటే కొంచెం ప్యాషన్ ఉండడం వల్ల నేను అటు ఉద్యోగం చేస్తూ ఇటు కూడా నా ప్యాషన్ నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో మల్లికా మేడం స్థాపించిన టీమ్ లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ప్యాషన్ ఏదైతే ఉందో కళల మీద అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతున్నాయని చెప్పొచ్చు. సో అందుకు మల్లికా మేడం గారు మాకు చాలా ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. అలాగే మేడం, మీరు సావిత్రిబాయి పూలే కాకుండా ఇంకా వేరే మీ గ్రూపులన్నా ఉన్నారన్నారు కదా, ఆ గ్రూప్ లోని సభ్యులు మహిళలు ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తారు? నాకు ప్రతి టీములో కూడా లీడర్ తో పాటు మిగతా ప్రతి మెంబర్ కూడా ఈ సావిత్రిబాయి కాకుండా ఇండివిజువల్ ఎవరి గ్రూప్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మాకు ఫుల్ సపోర్ట్ అండి. చాలా ఒక ఫ్రెండ్లీ నేచర్ తో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఉండిపోతారు. మీ మాస్టర్ గురించి? మా మాస్టర్ అది చిన్న వయసులోనే ఈ కోలాటాలకి చాలా మంచి మాస్టర్ అయినందుకు గర్వపడుతున్నాను. అబ్బాయి ఇలాంటి గ్రూప్స్ ని ఇంకా చాలా కూడా భవిష్యత్తులో మంచి మంచి ప్రోగ్రాంలు చేయిస్తూ మంచిగా సక్సెస్ కావాలని ఆ అబ్బాయిని దీవిస్తున్నాను. అలాగే మేడం, మీరు ఇప్పటి వరకు ఎన్ని పాటలకు మీరు కోలాటం నేర్చుకున్నారు? దాదాపుగా మేము ఒక 60-70 పాటలకంతా కూడా కోలాటాలు నేర్చుకున్నామండి. ఒక కోలాటం స్టిక్సే కాకుండా రకరకాల దీపాలతో కానీ లెజిమ్స్ తో కానీ ఇలాగా తాళాల భజన అని మాలలతో పాటు చాలా వెరైటీస్ కూడా చాలా నేర్చుకుంటున్నామండి. అంటే మొత్తం అన్ని టీమ్స్ దాదాపుగా చాలా టీమ్స్ అలా నేర్చుకుంటున్నారు. ఇవి కూడా ప్రదర్శన చేశారు మేడం? ప్రదర్శన చేశామండి. మనకు పోయిన నెలలో గోవిందరాజస్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు ఈ వెరైటీస్ అంతా కూడా చూసి ప్రదర్శించినాము. సో దాంట్లోనే భాగంగా మాకు రేపు నెల అక్టోబర్ లో బ్రహ్మోత్సవాలలో అవకాశం కూడా ఇచ్చారండి. ఎక్కడ మేడం? తిరుమలలో. నెక్స్ట్ వచ్చే బ్రహ్మోత్సవాలకు అవకాశం కూడా ఇచ్చారు. దేవదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉన్నాయి కాబట్టి మీకు అక్కడ ఛాన్స్ వచ్చింది. నేను కూడా కోరుకుంటాను. మొత్తం మీ టీం మొత్తం పోతున్నారా మేడం? అందరు వెళ్తున్నామండి. మొత్తం అందరు వెళ్తున్నారు. అక్కడ చేయడమే మహాపుణ్యం. అందరికీ అదే అనుకుంటున్నాం. 2 సంవత్సరాలుగా మేము దీనికోసం ఎదురు చూసారు. ఆ దేవదేవుడు కరుణించాడు అన్నమాట. మొత్తానికి అది కూడా మీ కోరిక తీరిపోతుంది అన్నమాట. మేడం, ఇప్పటి వరకు మీరు ఎంతమంది ఉన్నారన్నారు మీ టీం మొత్తం? అంటే మొత్తం దాదాపుగా అందరూ టీంలతో అంటే 250 మంది పైననే ఉన్నారండి మనకు సంబంధించిన సావిత్రిబాయి పూలే కోలాట బృందంలో. 60 పాటలు నేర్చుకున్నా అన్నారు కదా. ఆ స్టెప్స్ అన్ని మీరు గుర్తు పెట్టుకోవాలంటే హౌ ఇస్ పాసిబుల్? అంటే ఒక్కొక్క పాటకి ఒక్కొక్క తగినట్టుగా ఆ పాటకు తగినట్టుగా స్టెప్స్ ఉంటాయి కాబట్టి ఈజీగానే గుర్తు పెట్టుకుంటామండి. ప్రాబ్లం ఏం లేదు మేడం. అలాగే మీ సపోర్ట్ నాగమణి మేడం ఉన్నారు. ఆవిడే కాకుండా ఇంకా ఎవరైనా మీ టీమ్ లో సపోర్ట్ చేసేవాళ్ళు? మేడమే కాకుండా నా టీమ్ లో మొత్తం 250 మంది సావిత్రిబాయి పూలలో ఎవరైతే ఉన్నారో మా సభ్యులందరూ కూడా నాకు కంప్లీట్ గా ఫుల్ సపోర్ట్. వాళ్ళ సహకారంతోనే వాళ్ళంటూ ఏ ఒక్క మెంబర్ లేకపోయినా ఈ సావిత్రిబాయి పూలే అభ్యుదయ కోలాట బృందం అనేది ఇంత ముందుకు రాలేమండి. యాక్చువల్ గా ఒక్కొక్కరు ఎవరి ఇండివిజువల్ గ్రూప్స్ వాళ్ళకు ఉన్నాయి. సో కాకపోతే మేమందరం కలిపి మహిళా బృందం అనేసి ఒక్క టీమ్ గా పెట్టుకొని వాళ్ళందరం కలిపి ఒక టీమ్ గా వెళ్ళడం జరుగుతుంది. దానికోసం వచ్చేసి సావిత్రిబాయి కోలాట బృందం. అందరికి సాయి మాస్టర్ ఆయనకి ఎలా సాధ్యమవుతుంది నేర్పించడానికి? అంటే ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క టైమింగ్స్ అనేది ప్రత్యేకంగా ఉంటాయి. ఇన్ని గ్రూపులు ఉన్నాయి కదా, ఇన్ని గ్రూపులకు ఆయన టైం ఎట్లా ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాడు?
అంటే అబ్బాయి ఉదయం వచ్చేసి 9 గంటల నుంచి అబ్బాయి క్లాసెస్ స్టార్ట్ చేసుకొని నైట్ దగ్గర 10:30 వరకు అబ్బాయి ఇలాగా ఓవరాల్ గా 12 అవర్స్ ఇలాగా వర్క్ చేస్తూ సక్సెస్ సాధించుకుంటున్నాం. ఆ అబ్బాయి కూడా దేవదేవుని ఆశీస్సులు ఖచ్చితంగా మేడం. చాలా సంతోషము. చివరిగా మీ భవిష్యత్తు ప్రణాళిక గురించి. సో మా భవిష్యత్తు ప్రణాళిక అంటే ఈ సావిత్రిబాయి పోలాట బృందం వచ్చేసి ఒక సేవా సమితిగా పెట్టుకున్నాము. సో ఇప్పుడు 250 మంది ఇలా కాకుండా ఒక 3000 మందితో ఇంకా ఈ గ్రూప్ ని పెద్దగా పెంచుకొని ఎన్నో రికార్డులు మేము సాధించి అందరి ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. మేడం, చివరిగా సంఘ సేవ న్యూస్ గురించి మీరేమైనా చెప్పదలిచింది? సంఘ సేవ న్యూస్ వారందరికీ నమస్కారం అండి. సో ఇలాంటి కార్యక్రమాలకి అందరినీ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ మహిళలలో నుంచి ఇంకా ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. వీళ్ళు చాలా మందికి కూడా మంచి సేవను కూడా అందిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సేవలు ఇంకా చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నామండి. సో ఇలాంటి కార్యక్రమాలు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మా సేవకు అందరినీ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి ఎంతో ఆదరిస్తున్నారు. కాబట్టి మా సంఘ సేవ న్యూస్ ఛానల్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విన్నారు కదండి, ఎందరో మహానుభావులు కార్యక్రమంలో భాగంగా మన కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి బండి మల్లికా మేడం గారు. ఈవిడ సావిత్రిబాయి పూలే మహిళా కోలాట బృందం ఆర్గనైజర్ అండి, క్రియేటరు. అలాగే ఎంతో మంది మహిళలు ఆమె దగ్గర కోలాటం నేర్చుకుంటున్నారు. అరుణాచలము, ద్వారకా, తిరుమల ఎన్నో పుణ్యక్షేత్రాల్లో కూడా వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా రేపు జరగబోయే తిరుమల బ్రహ్మోత్సవాల్లో కూడా వాళ్ళకి అవకాశం వచ్చిందని చెప్పారు. ఆ దేవదేవుని ఆశీస్సులు కూడా వాళ్ళకి ఎల్లవేళలా ఉండాలని, వాళ్ళ కోలాట బృందం ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటూ మరొక ఎందరో మహానుభావుల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి సంఘ సేవ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.